జమీందారు కోడెదూడ. కృష్ణాపురంలో శంకరప్రసాద్ అనే జమీందారు ఉండేవాడు. ఆయన పశువుల చావిడిలో మంచి మేలు రకం ఆవులు ఎన్నో ఉండేవి. ప్రతిరోజు పశువుల కాపరులు వాటిని ఇంటికి తోలుకురాగానే ఆ ఆవుల మందను చూసి చాలా సంతోషించేవాడు. ఒకరోజు తాను ఎంతో ఇష్టంగా చూసుకునే ఆవుల మందలోని ఒక కోడెదూడ తప్పిపోయింది. కోడెదూడ తప్పిపోయిన విషయాన్ని పశువుల కాపరులు జమీందారుకు చెప్పగానే దాన్ని వెతికేందుకు తానే బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. తానే కోడెదూడను వెతకబోతున్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఆయన ఒక రైతు వేషంలో బయలుదేరాడు. కనిపించిన వారినల్లా తన కోడెదూడ కోసం ఆచూకీ తీశాడు. ఎవరిని అడిగినా మాకు తెలీదు, మేము చూడలేదు అని చెప్పసాగారు. చివరికి శివపురం గ్రామంలో పెద్ద శేషయ్య దగ్గర తన కోడెదూడ ఉందన్న విషయం తెలుసుకొని సంతోషంగా అక్కడికి వెళ్ళాడు జమీందారు. తప్పిపోయిన కోడెదూడను వెతుక్కుంటూ వచ్చినట్లు శేషయ్యకు తెలిపాడు. దీంతో మారువేషంలో ఉన్న జమీందారుతో, మా ఊరి రైతు సుబ్బయ్య పంట పొలాల్లో ఈ కోడెదూడ విచ్చలవిడిగా మేసి నష్టపరిచింది. అది మీదే అయితే తగిన నష్టపరిహారం చెల్లించి తోలుకుపోవచ్చునని చెప్పాడు శేషయ్య. పశువుల చావిడిలో కట్టేసి ఉన్న కోడెదూడను చూసిన జమీందారు అది తనదే అని నిర్ధారించుకున్న తర్వాత శేషయ్యకు నష్టపరిహారం చెల్లించి దానిని తీసుకెళ్ళాడు. జమీందారు వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటి చుట్టుపక్కల్లోనే ఒక చేతి ఉంగరం దొరికింది. దాన్ని పరీక్షించి చూడగా దానిపై జమీందారు ముద్ర కనిపించింది. వెంటనే తేరుకున్న శేషయ్య జమీందారు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా వివరించి చెప్పాడు. అప్పుడు జమీందారు మాట్లాడుతూ, శేషయ్య, ఆ ఉంగరం నేనే కావాలని నీ ఇంట్లో జారు విడిచాను. రైతు వేషంలో వచ్చింది కూడా నేనేనని చెప్పాడు. దీంతో వెంటనే అందుకున్న శేషయ్య, మరి తమరు విషయం చెప్పకుండా దాచారెందుకు? దీనికి నేను చాలా బాధపడుతున్నానని అన్నాడు. అప్పుడు జమీందారు నవ్వుతూ, బాధపడాల్సిన అవసరం లేదు శేషయ్య. నేను నిజం చెప్పినట్లయితే నువ్వు నష్టపరిహారం తీసుకోకుండానే నా కోడెదూడను ఇచ్చేసేవాడివి. నా ధర్మం నెరవేర్చే అవకాశం నాకు ఆ రకంగా కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. నీ బుద్ధిని పరీక్షించాలనే నేను అలా చేశాను. నా పరీక్షలో నువ్వు ధర్మంగా ప్రవర్తించి నెగ్గావని చెప్పాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న శేషయ్య జమీందారికి నమస్కరించి ఇంటి దారి పట్టాడు.